నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం, న్యూమరాలజిస్ట్. నమస్తే. ఇప్పటి వరకు నా ఛానల్ని, నా వీడియోస్ని ఆదరిస్తూ మీ ఫ్రెండ్స్కి, మీ శ్రేయోభిలాషులకి, మీ బంధుమిత్రులకు షేర్ చేస్తున్నటువంటి మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఆ శ్రీనివాసుడు భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయుషారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మన ప్రోగ్రాంలోకి ముందుకెళ్దాం. కొంతమంది ముస్లిం వాళ్ళు నాకు కాల్ చేసి, సార్ మీరు హిందువుల పేర్లేనా, ముస్లిం పేర్లు చెప్పరా, మీరు ముస్లిం కాదా అని నన్ను అడగటం జరిగింది. నాకు ఫోన్లో చాలా అన్నీ చెప్పడం జరిగింది. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది విని వాళ్ళ అనుమతితోనే నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రశ్న ఏంటి, ఈ ఒక్క హిందువుల గురించేనా చెప్పేది, మా ముస్లింకి పేర్లు ఉండవా, మాకు ఇబ్బందులు ఉండవా అని వాళ్ళు అడగటం వల్ల ఈ వీడియో వాళ్ళ అనుమతితో చేయడం జరిగింది. అడిగినటువంటి మేడం గారు పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నాకు ఇచ్చారండి. వాళ్ళు మినిమం అరగంట పైన నాకు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారండి. ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఆ సింక్ అవుతున్నాయా లేదా మొత్తం చూశాను, మ్యారేజ్ డేట్ చెక్ చేసుకున్నాను, వాళ్ళ పిల్లల డేట్లు చెక్ చేశాను, ఎక్కడ వచ్చిన ప్రాబ్లం చూసాను. సో ఇప్పుడు మనం ఆ పేరేంటో తెలుసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ ఒక న్యూమరాలజిస్ట్ని కలిశారు. అక్కడ కూడా రిజల్ట్ రాలేకపోయింది. సో ఇక్కడ వీళ్ళ లోపమా న్యూమరాలజిస్ట్ లోపం అనేది పక్కన పెట్టేస్తే సరే ఆ పేరు గురించి మనం తెలుసుకుందాం. ఎనిమిది, 9, 10, 14, 15, 16, 17, 18, 19. ఫాతిమా. వీళ్ళు నసరాపేట అండి. నసరాపేటలో వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళు నాకు ఒక 15 రోజుల క్రితం కాల్ చేశారండి. నేను వేరే బిజీగా ఉండటం వల్ల నేను వీడియో చేయలేకపోయి, ఈ మధ్య కొంత బిజీగా ఉండటం వల్ల వీడియోస్ నాకు కొన్ని ఆగిపోయి ఉన్నాయి. అందువల్ల వాళ్ళ ఆవేశం పడకుండా వాళ్ళ కోసం వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళ వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియో చూస్తున్నారని నేను అనుకుంటున్నానమ్మా ఫాతిమా గారు. సో ఖచ్చితంగా చూసి మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. ఫాతిమా. ఈ ఫాతిమా అన్న పేరులో నామ సంఖ్యను మనం కూడగా చూస్తే 19 వచ్చింది. 19 గుడ్ నెంబర్, రాజు లెక్క ఉంటుంది. ఈ నెంబర్ అనేది నెంబర్ 1 అన్నమాట. ఈ నెంబర్ని ద కింగ్ నెంబర్ అంటాం. సో ఏంటంటే దీనివల్ల ఏంటంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మంచి ఉద్యోగం, లేదంటే వ్యాపారంలో బాగా ఉంటుంది, మంచి ఉద్యోగం ఉంటుంది, లేదంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా వీళ్ళు స్థిరపడతారు ఈ పేరున్నవాళ్ళు. కానీ వీళ్ళు చిన్నపాటి ఉద్యోగం చేయటం జరుగుతుంది, అదే ఒక గవర్నమెంట్ సెక్టర్లో ఉంటారు. అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి వారి జీవన విధానం ఉంటుంది. అందరూ ఈ డేట్ను పుట్టారు కదా, వీళ్ళందరూ గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే అసంభవం. వారి డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి, పేరు బలాన్ని బట్టి, నామసంఖ్యను బట్టి నిర్ణయించడం జరుగుతుంది. సో అవన్నీ పక్కన పెట్టేస్తే మనం ఈ పేరు గురించి చెప్పుకుందాం. ఫాతిమా, అది గుడ్ నెంబర్. సరే, నేను గుడ్ నెంబర్ అన్నాను, మరి వీళ్ళు గుడ్గా ఉన్నారా, మంచి లైఫ్ ఉందా వీళ్ళకి? ఉంది. భార్య, భర్త, 2 పిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, యూట్యూబ్లో మా వీడియోలు చూసి, మా వీడియోలు చూసి ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పేరు సెట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఒక్కొక్క నేమ్కి 6,999 రూపాయలు తీసుకున్నారు ఒక ఆయన. పేరు మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదండి, ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి.
సో వాళ్ళు ఎట్లా చేశారు ఏంటనేది మనకు అనవసరం. 6,999 రూపాయలు ఒక్క నేమ్కి చేశారు. సో ఇక్కడ నలుగురు, భార్య, భర్త, 2 పిల్లలు, ఎంత అయిందండి ఫీజు ఆలోచించండి. సో ఓకే, నేమ్ కరెక్షన్ చేయించుకున్నారు, ఓకే బాగుంది, అంతా ఉన్న పేరుని వేరే విధంగా చేసుకున్నారు, బాగా కలిసి వస్తుందని ఆశ కదా ఎవరికైనా. న్యూమరాలజీ అంటే కదా ఒక ట్రెండింగ్ అనేది. ఆ మౌజులో పడి నేమ్ కరెక్షన్ చేసుకున్నాను. నేను చాలా సందర్భాలు చెప్పాను, పేరు మార్చుకుంటే లక్షలు కోట్లు సంపాదించరు, అది ఒక కల్పన, అది అబద్ధం, దాన్ని మీరు ప్రోత్సహించకూడదండి. సబ్జెక్ట్ మీరు వినండి, మధ్య మధ్యలో మీరు స్కిప్ చేసుకుంటూ ఉంటే మీకు సబ్జెక్ట్ అర్థం కాదు. దయచేసి మీరు పూర్తిగా విషయాన్ని గ్రహించండి. ఎందుకంటే ఎంతమంది మోసపోతున్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోండి. కొత్త పుణ్యానికి పేరు మార్చుకుంటున్నారు. బాగున్న పేరుని చండాలం చేసుకోవటం దానికి ఏం పై కాలం వచ్చింది మీకు? కరెక్ట్ కాదండి. సో పుట్టినప్పుడు పెట్టే పేరులో చాలా చాలా బలం ఉంటుందండి. మీకు ఎవరికి తెలియదు ఈ విషయం. పుట్టినప్పుడు 21 రోజులకి పేరు పెడతారు చూసారండి, ఆ పేరుతోనే వాళ్ళ లక్ ఉంటుంది. మీరు ఒక్కసారి ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. నేను న్యూమరాలజిస్ట్ అయినా నేను ఎందుకు చెప్తున్నానంటే సబ్జెక్ట్. తర్వాత కొన్ని పేర్లకి నిక్ నేమ్గా పిలుస్తున్నారు. సుబ్బారావు అంటే సుబ్బు, కిరణ్ అంటే కన్నా, చిట్టి, బుజ్జి, ఇలాంటి పేర్లు పిలుచుకొని జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు 190% ఉన్నారు, పక్కాగా చెప్తాను నేను. సో ఫాతిమా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఫాతిమా అన్న పేరు లెజెండ్ నేమ్, అంటే అసలు ఎంత శక్తిమైనటువంటి నేమ్ అంటే అంత శక్తివంతమైనటువంటి. సో వీళ్ళకి 41 సంవత్సరం తర్వాత బాగా కలిసి వస్తుంది. అర్థం చేయి, 41 సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది. సరే, దీన్ని పక్కన పెట్టేద్దాం మనం. ఇప్పుడు ఈ పేరు వాళ్ళు నార్మల్ పేరు అంటే ఒరిజినల్ నేమ్గా ఉన్నప్పుడు వీళ్ళు మంచి బాగా హ్యాపీగా సరదాగా ఇది ఉన్నారు, ఫ్యామిలీ చాలా బాగున్నారు. పేరు ఎప్పుడైతే మార్చారో తర్వాత వాళ్ళు 6 నెలల తర్వాత వాళ్ళకి ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. అంటే ఈ చెప్పలేనివి వాళ్ళు నాకు ఫోన్లో చెప్పినవి. సరే, వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు. ఎనిమిది 5/2/1983లో వీళ్ళు పుట్టారు. సో ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఈ ఫాతిమా అన్న పేరు మ్యాచ్ అయిందా? కరెక్ట్గా మ్యాచ్ అయింది. దీంట్లో నేమ్ కరెక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే 1 2 3 4 5 6 6 లెటర్స్ అని మార్చారు. అర్థమైందండి? 6 లెటర్స్ ఉన్నాయి పేరులో, అందువల్ల మీకు ప్రాబ్లం ఉంటుంది ఎప్పటికైనా అని చెప్పి మార్చడం జరిగింది. సో ఇక్కడ 19 నెంబర్ వచ్చింది, 5/1కి మ్యాచ్ అయింది. ప్రాబ్లమ్స్ రావు. ఎందుకు వస్తాయి ప్రాబ్లమ్స్? పేరుని మీరు చండాలం చేస్తే వస్తుంది. సో ఇక్కడ ఏంటి, ఒరిజినల్ నేమ్ 6 అక్షరాలు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ పేరు మార్చడం జరిగింది. ఎంత దారుణం చూడండి. సో ఇక్కడ ఓకే, పేరు మార్చుకున్నారు, బాగుంటే ఓకే, లేదంటే ఇబ్బందే కదా. సో వీళ్ళకి ఒక 3 నెలల తర్వాత మెల్లగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. అంటే ఆ వైబ్రేషన్స్ పేరు మార్చిన తర్వాత ఇన్ని రోజులు రాయమంటారు కదా, ఆ రాస్తున్నప్పుడే వాళ్ళకి 3 కోర్సులు అయిపోగానే వాళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ప్రాబ్లం స్టార్ట్ అయ్యి చిన్న మెల్లగా వాళ్ళు భరించలేని బాధలతో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. భార్యాభర్తల మధ్య కాస్త చిన్న పొరపాట్ల వల్ల అది ఇబ్బంది కలిగి పిల్లలు కాస్త ఇబ్బంది పడి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో నేను మా టీవీ అంటే నేను నా ప్రోగ్రాం చూసి నాకు కాల్ చేశారు, ఫీజు ఎంత గురుగారు అంటే నేను 1500 అని చెప్పాను. సార్ మేము అంత ఇచ్చుకోలేము, 2-3 దగ్గరికి వెళ్ళున్నాము, మాకు రిజల్ట్ ఏం రాలేదు సార్. అమ్మ నేను ఉచితంగానే చెప్పడానికి సిద్ధమే అయినా
ఉచితంగా చెప్పకూడదు కాబట్టి ఫీజు ఉంటుందమ్మా, మినిమం 500 ఇవ్వండి నేను చేస్తాను, మరీ ఉచితంగా చేయకూడదు అని చెప్పి వీళ్ళ కేసుని స్టడీ చేసి, సో ఇక్కడ వీళ్ళు ఈ పేరుని ఎట్లా చేంజ్ చేశారంటే చూశారండి, పేరుని ఎలా మార్చారో. FATTIIMA ఫాతిమా అంటే ఇక్కడ ఇది ఫాతిమా అవుతుందా ఫత్తిమా అవుతుందా మీరు చెప్పండి, మీరే నిర్ణయించండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి. అక్షరాలు మారితే కోట్లు లక్షలు ఏదేదో ఊహించుకొని మీరు నేమ్ కరెక్షన్ చేయించుకుంటున్నారు కదా, అదంతా అవుతుందా? ఒక అక్షరం మారితే మీ జీవితం మారుతుంది అని చెప్పేవాళ్ళు నిజంగా మారుతుందండి? ఇలా ఈ విధంగా చేస్తారు ఎవరైనా? FATTIIMA ఫాతిమా చూడటానికి నవ్వు వస్తుందండి. ఏమీ ఈ పేరు కరెక్షన్ చేయటం. సరే, వాళ్ళ తండ్రి పడ్డారు, మన అనవసరం, వాళ్ళకు నమస్కారం. సో ఇక్కడ ఏంటంటే 24 నెంబర్ మంచి గుడ్ నెంబర్, ఇది కూడా మంచి నెంబరు, లగ్జరీ ఇస్తుంది. గురువుగారు చేసిన సారాంశం ఏమంటే డేట్ ఆఫ్ బర్త్ పక్కన పెట్టేస్తే ఇక్కడ ఉన్నటువంటి పేరు బలాన్ని హైలైట్ చేశారు. ఇక్కడ ఎవరిది లేదు. ఆయన ఉద్దేశం ఏంటి? 24 నెంబర్లో పెడితే అద్భుతంగా వీళ్ళకి లగ్జరీ లైఫ్ ఉంటుంది. గత ముందు కంటే కూడా ఇప్పుడు లగ్జరీ లైఫ్ ఉంటుంది. దేనివల్ల వస్తుంది? బర్త్ డేట్ చూసుకొని మూవ్ అయ్యారు. ఇక్కడ అయినా తప్పు కాదు, వీళ్ళ తప్పు కాదు. గురుగారు ఏం చేశారు? బర్త్ డేట్ బేస్ చేసుకొని నేమ్ కరెక్షన్ ఇవ్వడం జరిగింది. డెస్టినీ ఒకటి ఉన్న విషయం ఆయనకి అర్థమైందో లేదో నాకైతే తెలియదు. డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది. ఈ డెస్టినీకి ఈ 24 అంటే టోటల్ ఏంటంటే 6, 2 + 4 = 6. ఇక్కడ 1 6కి అస్సలు పడదండి. సూర్యుడికి శుక్రాచార్యులకి అస్సలు పడదు. వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అంటే వీళ్ళిద్దరూ బద్ధ శత్రువులు కాబట్టి వీళ్ళ లైఫ్ కూడా నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత చాలా కొన్ని పడ్డారు. అర్థమైందండి మీకు? సో నేమ్ కరెక్షన్ చేయాలంటే కొన్ని సిద్ధాంతాలు ఉంటాయండి. కొన్ని రకాలుగా టెస్ట్ చేసుకుంటూ ఆ గణితాలు వేసుకుంటూ, గణితంలో చాలా రకాల గణితాలు ఉన్నాయి. కెరియర్ చూడాలి, ఆయుష్ చూడాలి, ఏంజల్ నెంబర్స్ చూడాలి, లక్కీ నెంబర్ చూడాలి, బర్త్ నెంబర్ చూడాలి, మంత్ నెంబర్ చూడాలి. ఇవన్నీ పేరుకి చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఆ పేరుకి ఇవి ఎట్లా ఉన్నాయి, దీని వైబ్రేషన్ ఎంత ఉంది, డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్ ఎంత ఉంది, ఫాతిమా పేరులో నేమ్ వైబ్రేషన్ ఎంత ఉంది, అవి ఫ్రీక్వెన్సీగా మార్చినప్పుడు ఎలా ఉన్నాయి, ఈ రకరకాలుగా ఉన్నాయి. ఒక అక్షరం మార్చడం వల్ల కోట్లు సంపాదిస్తారు అనేది అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఫస్ట్ నమ్మకం ఉండాలి అంతే. శాస్త్రం మీద నమ్మకం, ఒక సపోర్ట్ అంతే. మీకు ముందుకు నెట్టగలిగేటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి సపోర్ట్, అంటే యూనిఫామ్ లాగా పనిచేస్తుంది ఈ శాస్త్రం. ఇప్పుడు ఇక్కడ ఈ పేరు మార్చిన తర్వాత దీని వైబ్రేషన్ 24, ఇది గుడ్ నెంబర్. 24 అనేది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇచ్చేటువంటి నెంబరు, లగ్జరీ ఇస్తుంది ఆ లైఫ్. కానీ వీళ్ళకి ఇస్తుందా అంటే ఇవ్వదు. ఇక్కడే వీళ్ళు పొరపాటు పడ్డారు కదా. వీళ్ళ పొరపాట లేదా గురుగారి పొరపాట ఆయన పక్కన పెట్టేద్దాం. ఆయన ఏం చేశారంటే బర్త్ నెంబరు బేస్ చేసుకొని వీళ్ళకి నేమ్ కరెక్షన్ ఇచ్చారు అని నేను అనుకుంటున్నాను. అందుకంటే ఇక్కడ 5వ నెంబర్ ఉంది కదా, 5కి 6కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సో బర్త్ నెంబర్ చూసుకొని ఫిక్స్ అయ్యారనుకుంటున్నాను నేను. సో ఓకే, రైట్. ఇక్కడ 1 డెస్టినీలో 1 ఉంది కాబట్టి ఈ 1కి 24వ నెంబర్ అనేది సెట్ కాదు. అర్థమైందండి? బద్ధ విరోధము. వీళ్ళు చివరికి ఏమయ్యారంటే అప్పుల పాలయ్యారు. చూశారండి? అంటే నేమ్ కరెక్షన్ చేసుకున్న సంవత్సరం తర్వాత వీళ్ళకి అప్పులు స్టార్ట్ అయినాయి. అంటే అప్పులు బాగా
అంటే వాళ్ళు చేసేటువంటి వర్క్లో లాభం లేక మెల్లగా డౌన్ అవుతూ ఇది ఈ పేరు మార్చిన తర్వాత ప్రాబ్లం వచ్చింది. అందువల్ల వాళ్ళు మెల్ల గ్రోత్ లెవెల్స్ తగ్గిపోయినాయి. చూసారండి, ఒక్క వైబ్రేషన్ ఏంటి వైబ్రేషన్ అంటారు కదా మీరు, ఒక్క నేమ్ వైబ్రేషను జీవితాన్ని ఎలా నాశనం చేసిందో మీరు చూడండి. ఇప్పటికైనా మీరు గమనించే ఉంటారు, న్యూమరాలజీలో పేరు మారితే అక్షరం మారితే లక్ రాదు, డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వాలి. ఆ డేట్ ఆఫ్ బర్త్లో మీరు చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ సింక్ అవ్వాలి, అప్పుడే మేము కేసు తీసుకునేది, లేదంటే కేసు తీసుకోం. కొంతమంది అన్నీ ఉన్నా అబద్ధాలే చెప్తారు, చెప్పి మా దగ్గరికి వచ్చి ఫెయిల్ అయింది అని. ఇక్కడ న్యూమరాలజిస్ట్ తప్పు కాదు, ఆ న్యూమరాలజిస్ట్ నేమ్ ఫేమ్ను బట్టి ఫీజు ఉంటుంది. అర్థమైందండి, ఆ న్యూమరాలజిస్ట్ యొక్క నేమ్ అండ్ ఫేమ్తోనే ఫీజు ఉంటుంది. పెద్ద న్యూమరాలజిస్ట్, మంచి ఆదరణ పొందిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న వ్యక్తి అయితే ఫీజు ₹1,00,000 ఉండొచ్చేమో. వాళ్ళ దగ్గరికి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నాకు తెలిసి 4 చూశాను నేను. సో న్యూమరాలజీలో చాలా బ్యాడ్ ఉందండి. ఏంటంటే మీరు న్యూమరాలజిస్టులు కదా, మీరే ఇట్లా చెప్తున్నారు. ఏంటంటే ఎస్, నేను చెప్తున్నాను, డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ తెలియకుండా మీరు పేరు ఎట్లా మారుస్తారు చూడాలి కదా. డేట్ ఆఫ్ బర్త్ని బట్టే కదా మీ లైఫ్ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాయో మేము చదవగలగాలి, డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి సంఖ్యలు ఏం చెప్తున్నాయో మేము చదవగలగాలి. రూల్ నెంబర్ ఏంటి, డెస్ట్ నెంబర్ ఏంటి, అవి ఏం చెప్తున్నాయి, ఏంజిల్ నెంబర్ ఏంటి, అదేం చెప్తుంది, ఇవన్నీ చూసిన తర్వాత పేరు ఎలా మార్చాలి ఏంటి అనేది న్యూమరాలజిస్ట్ యొక్క మైండ్ సెట్తో అనుసంధానమై ఉంటుంది. తను మార్చగలిగితే మార్చుతాడు, లేదంటే ఉన్న పేరునే ఇచ్చేసి రెమెడీస్ ఇస్తారు, టిప్స్ ఇస్తారు. ఆ టిప్స్ని మీరు పాటించాల్సి వస్తుంది. అంతేకాని ఉన్న ఫలం మీరు పరిగెత్తి వీడియోలు చూసి మీరు నేమ్ కరెక్షన్ కనుక వెళ్ళారంటే మీకు ఇబ్బందే తప్ప ఫలితం ఉండదు. దయచేసి మీరు నా వీడియోలో చాలామంది కోపం రావచ్చేమో, అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇలాంటి పేర్లు ఖూనీ చేసుకోకుండా న్యాచురల్గా ఉండే పేర్లని సెట్ చేసుకోండి. న్యాచురల్గా ఉంటాయి కొన్ని పేర్లు, వాళ్ళు మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ పేరుని మార్చాల్సిన అవసరం ఏముంది, సరి మ్యాచ్ అవుతుంది, ఉండనివ్వండి. 6 లెటర్లు ఉండేవ్వండి, 5 లెటర్లు ఉండేవ్వండి. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఓవెల్స్ కాన్సనెంట్స్ లేకుండా పేరు సెట్ కాదు. ఓవెల్స్ ఉండాల్సిందే, ఓవెల్స్ లేకుండా పేరు సెట్ అయిద్దా, కాదు కదా. సో దాన్ని కూడా పెద్ద హైలైట్ చేస్తున్నారు కొంతమంది, ఓవెల్స్ ఇన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఎస్, కొన్ని ప్రమాదం ఉంది, ఓవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల కూడా ప్రమాదం ఉంది. కానీ భయపెట్టేలా ఉండకూడదు. శాస్త్రం అంటే నమ్మకం ఉండాలా, భయపెట్టడం దీనికి. సో చాలామంది భయపెడుతున్నారండి. అది భయపెట్టకుండా శాస్త్రాన్ని ఒక పద్ధతి పరంగా, ఒక పద్ధతిగా, ఒక సబ్జెక్ట్ని ఎలా మన టీచరు స్టూడెంట్కి ఎలా చెప్తారో అలా చెప్పగలిగితేనే క్లయింట్కి అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ పేరుని ఇక్కడ ఉన్నప్పుడు ఈ పేరు బాగానే ఉందండి, ఒరిజినల్ నేమ్, ఇట్లా మార్చినప్పుడు ప్రాబ్లం అయింది. సో వాళ్ళకి సంవత్సరం తర్వాత చాలా తలకిందులైంది వాళ్ళ లైఫ్. కాబట్టి దయచేసి ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా న్యూమరాలజీ మోజుతో మీ ఇష్టం వచ్చిన పేరు మార్చుకొని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. పేరుని డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే చూడాలి, బాగుందా లేదా. ఒకసారి టెస్ట్ చేయించుకోండి. మీకు దగ్గరలో ఉంటే న్యూమరాలజిస్ట్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అప్రోచ్ అయ్యి చెక్ చేయించుకోండి మీ పేరుని. సార్, అయితే ఇక్కడ ఒక సమస్య ఉందండి, న్యూమరాలజిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారంటే మినిమం 6,000 నుంచి 15,000 దాకా, 30,000, 40,000 దాకా ఉంటుంది ఫీజు. అదా మీరు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయించుకోండి. కాస్త మేము లేవండి, కాస్త మేము లేవరండి, అంత ఫీజు తీసుకుని పేదవాళ్ళమని అనుకుంటే నాకు ఫోన్ చేసి నా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపించండి. మరి ఎట్లాంటి ఫోన్ నెంబర్ అంటే నా స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీ ఇన్ఫర్మేషను పూర్తిగా మాకు ఉండాలంటే పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్,
మొదటి సంతానం డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజ్ డేటు, ఇవన్నీ అవసరం ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్గా మాకు పంపించండి. లేదా స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఫోన్ నా దగ్గరే ఉంటుందండి, అసిస్టెంట్ల దగ్గర ఎవరి దగ్గర ఉండదు. అపాయింట్మెంట్లు వాళ్ళు ఇస్తారు. నాతో మాట్లాడంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నేనే స్వయంగా మాట్లాడతాను. చూశారండి ఒక పేరు ఏం చేసిందో, అలానే రత్నాలు కూడా. ఈ రత్నం పెట్టుకుంటే మీ లైఫ్, మీ జీవితం మారిపోతుంది అనేది. ఉంగరాల వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, లాభపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మ్యాచ్ అవ్వాలి. నేచురల్ ఉంగరం అయితేనే సెట్ అవుతుంది, లేదంటే సెట్ కాదు. మీ జాతకానికి సరిపడేటువంటి ఉంగరాన్ని సజెస్ట్ చేసినటువంటి న్యూమరాలజిస్టులు కానీ జ్యోతిషులు కానీ ఎవరు లేరండి నాకు తెలిసి. అవి ఎంతలా పనిచేస్తాయో. సరే ఈ సంవత్సరం ఓకే సెట్ చేశారు, బాగానే ఉంది అనుకుంటే ఈ సంవత్సరం బాగుంటుంది, నెక్స్ట్ ఇయర్ అంటే దశల వారీ కదా వీళ్ళు ఇచ్చేది. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఉంగరం మార్చాలా? ఇలాంటి అపోహలు ఉన్నాయండి. దయచేసి ఒకటే అండి, న్యూమరాలజీలో ఒకే స్టోన్ ఉంటుంది, లక్కీ స్టోన్ అనేది. అది సజెస్ట్ చేయాల్సింది చెయ్యాలా వద్దా అనేది న్యూమరాలజీ ఇష్టం, ఆయన ఇష్టం, ఆయన మైండ్ సెట్ని బట్టి ఉంటుందండి ఏదైనా. న్యూమరాలజిస్టులు మీకు చాలా కష్టము. వాళ్ళు గనక న్యూమరాలజిస్టులు ఎవరైతే వాళ్ళు గనక మీ గురించి ఒక 30 నిమిషాలు ఆలోచిస్తే మీ లైఫ్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీకు తెలియదేమో, ఏ ఒక్క న్యూమరాలజిస్ట్ అయినా మీ గురించి ఒక్క 30 నిమిషాలు మీ మీద ఫోకస్ పెడితే మీ జీవిత చరిత్ర ఏం జరుగుతుందో కూడా చెప్పగలిగే సామర్థ్యం ఉన్నవాడే న్యూమరాలజిస్ట్. చాలామందికి తెలీదు. అందరూ ఏదో తెగ న్యూమరాలజిస్ట్ని తిడుతూ ఉంటారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో అందువల్ల చాలామంది ఇలాంటి పేర్లు, మంచి పేర్లని బ్యాడ్ చేసుకొని బతుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో దయచేసి అలా చేయొద్దు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఫస్ట్ మీరు ఒక న్యూమరాలజిస్ట్ని కలవండి. సార్ నాకు ఇలా ఉంది అక్కడ ఫీజు ఎక్కువ అనుకుంటే నా స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్లో ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, సార్ మీ ఫీజు ఎంత? నా ఫీజు 1500 తీసుకుంటాను. పూర్తిగా ఇవ్వలేని పేదవాళ్ళకైతే ఉచితంగా చెప్పకూడదు కాబట్టి 500 మాత్రమే తీసుకుంటున్నా. ఇది కూడా ఎందుకు తీసుకుంటున్నాను అంటే, ఆఫీస్ రెంట్ ఉంటుంది, రిసెప్షనిస్టులు శాలరీస్ ఉంటాయి, అసిస్టెంట్ శాలరీస్ ఉంటాయి, మేనేజ్మెంటు అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద కొన్ని ఖర్చులు ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫీజు 500 అయినా తీసుకోవటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.